ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీఎంసీ సంరక్షణలో చొరబాటుదారులు విరుచుకుపడిన మోదీ. తాళ్లపాలెంలో ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్ విద్యార్థులతో ముఖాముఖి సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్. జగన్ అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం. తృణమూల్ కాంగ్రెస్ సారథ్యంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చొరబాటుదారులను కాపాడుకునేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, బెంగాల్లో చొరబాటుదారులకు టీఎంసీ ప్రాపకం లభిస్తుందని విమర్శించారు. తహేర్పీర్లోని శనివారం నాడు జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఫోన్లో ప్రధాని మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ మహాజంగిల్ రాజ్ కు బీజేపీ చర్మగీతం పాడుతుందని చెప్పారు. అవినీతి, అశ్రిత పక్షపాతం, బుజ్జగింపు రాజకీయాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని ఆరోపించారు. बंगाल की जनता को दुखी न करे, उनको उनके अधिकारों से वंचित न करे, उनके सपनों को चूर चूर करने का पाप न करे। और इसलिए मैं पश्चिम बंगाल की प्रबुद्ध जनता से हाथ जोड़कर आग्रह कर रहा हूं, अब बीजेपी को मौका देकर देखिए। एक बार यहां बीजेपी की ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకున్న సీఎం అక్కడి విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ముస్తాబు కార్నర్ ను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అల్లూరు జిల్లా కలెక్టర్ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలియజేశారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా కొత్త విధానం తెచ్చారన్నారు. మంత్రి నారా లోకేష్ అలాగే మంత్రులు మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు. పిల్లల బంగారు భవిష్యత్ బాధ్యత తనదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 12 అయ్యే కొద్దికి 7 ఏళ్ళు అవుతుంది. అక్కడి నుంచి ప్రొఫెషనల్ కోర్స్ అయితే ఇంకొక 4-5 ఏళ్ళు అవుతుంది. అంటే ఒక 10-12 సంవత్సరాలు మీరు కష్టపడి చదువుకుంటే మీరు ఏది కావాలంటే అది అవుతారు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా, లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా ఆ శక్తి మీకు ఉంటుంది. కానీ ఈ 12 ఏళ్ళు చాలా ముఖ్యం. నేను అందుకనే పిల్లలందరినీ రాష్ట్రానికి ఒక ఆస్తిగా చూస్తున్నా. మిమ్మల్ని నాలెడ్జ్ ఎకానమీలో బాగా చదివిస్తే పేద పిల్లలందరూ కూడా చదువుకొని పైకి వస్తారు. పేదరికంలో ఉండే మీ తల్లిదండ్రులు పేదరికం పోయి మీ వల్ల మెరుగైన జీవన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పసలేని తెలివి తక్కువ వాళ్ళు బీఆర్ఎస్ తో బీజేపీకి పొత్తు ఉందని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరితో బీజేపీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అడిగితే తప్పేంటి ప్రశ్నించారు. గతంలో సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై కూడా అడిగారని గుర్తు చేశారు. పసలేని వాళ్ళు తమ మీద ఆరోపణలు చేస్తే జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా పార్టీల గుర్తుల మీద జరుగుతాయి. అవి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ. ఆ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ గారి పేరు మీదైనా కానీ, భారతీయ జనతా పార్టీ పేరు మీద ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి వెంటనే అన్ని గ్రామాల వాళ్ళు ఎక్కడికక్కడ కూర్చొని ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అది కమలం గుర్తు మీద మరి ఈరోజు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనము దాన్ని మరి ఒడిసి పట్టుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కోసం ముందుకుండాలి. దాంతోపాటు మరి కార్పొరేటర్స్గా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ కానీ,
తెలంగాణలో ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిల్ ఎన్నికల్లో కానీ అన్నిట్లో కూడా మనము సమర్థవంతంగా పోటీ చేసి రేవంత్ రెడ్డిది ఆయన మనవడిది సోకు తీర్చుకోవడానికి మొన్న 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడారు. సింగరేణి డబ్బులు 10 కోట్లు తీసుకుపోయి ఫుట్బాల్ కోసం పెట్టాడు. గవర్నమెంట్ పైసలతోని ఫుట్బాల్ నేర్చుకోవడానికి సొంతంగా స్టేడియం కట్టాడు. నీ సొంత పైసలతో కట్టుకో, నువ్వు ప్రభుత్వ సొమ్ముతో ఫుట్బాల్ ఎలా ఆడతావని మండిపడ్డారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి సింగరేణి కాలనీస్ 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్ కు పెట్టిండు. గవర్నమెంట్ ఖజానాకెళ్ళి ఈయన నేర్చుకోవడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుకున్నాడు. ఒక్కడే 5 కోట్లు పెట్టి ఈయన సొంతం స్టేడియం కట్టిండు గవర్నమెంట్ పైసలతో. నీ సొంతం పైసలతో కట్టుకో. గవర్నమెంట్ డబ్బులతో ఇలా స్టేడియం కట్టిండు రేవంత్ రెడ్డి. సిఎస్ఆర్ నిధులు 100 కోట్ల రూపాయలు ఖరాబ్ చేసిండు. అరే గా సింగరేణి 10 కోట్లుంటే ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు? సింగరేణి సిఎస్ఆర్ డబ్బులను స్కూళ్లు కట్టించిండు, రోడ్లు వేపించిండు, మెడికల్ కాలేజీ పెట్టించిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? సింగరేణి డబ్బులు తీసుకుపోయి నేను నా మన్మడు ఫుట్బాల్ ఆడటం మీరంతా చూడుండ్రి అంటాడు. నీ మన్మడు నువ్వు సొంతం పైసలతో ఆడుకో, ఎవడద్దంటుండు? నువ్వు గవర్నమెంట్ సొమ్ముతోని ఫుట్బాల్ ఎట్లా ఆడతావు? సింగరేణి సిఎస్ఆర్ తోని కేసీఆర్ మెడికల్ కాలేజీ పెట్టి డాక్టర్లను తయారు చేసిండు కేసీఆర్. సింగరేణి డబ్బులతో కేసీఆర్ మంచి మంచి ప్రభుత్వ పాఠశాలలు కట్టిండు, మంచి మంచి రోడ్లు వేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆయన షోకులు తెచ్చుకుంటుండు. మీరు గమనించింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో కీలక మార్పులు జరగడంతో విచారణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ కేసు అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ తుది దశకు చేరుకోవడం రాజకీయ న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. టీఎంసీ సంరక్షణలో చొరబాటుదారులు విరుచుకుపడిన మోదీ. తాళ్లపాలెంలో ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్ విద్యార్థులతో ముఖాముఖి సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్. జగన్ అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.